అందరికీ షాలోమ్ వందనాలు. ఈరోజు మనం గమనించాల్సినటువంటి అవసరం మనకుంది. మనకి ఈరోజు ఏంటంటే స్వాతంత్రం వచ్చినటువంటి దినోత్సవం అంట. ఈ స్వాతంత్రం వచ్చినటువంటి దినాన్ని ఉత్సవాలంట. గమనించాలి మనం. ఉత్సవాలు దేనికి? మనకి స్వతంత్రం వచ్చిందని ఉత్సవాలు అన్నమాట. మనకి అనేకమైన మేలు జరిగింది అనేటువంటి ఉత్సవాలు. అవునంటారా కాదంటారా? అదేవిధంగా పరమ తండ్రి ఒక దినాన ప్రజలకు, ఏ ప్రజలు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? వలసపోయారు బతకడానికి. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశం. ఒక దేశం నుండి ఒక దేశానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ వారికి కనీసం వారు స్వతంత్రంగా ఉండటానికి స్వతంత్రత లేదు. ఏమైందట అంటే వారు ఎట్టి చాకిరీ చేసుకున్నటువంటి వారై ఉన్నారట. కఠినమైనటువంటి శిక్షలో అంటే భ్రష్టత్వంలో ఉన్నారు. అక్కడ దేనికోసం పోయి భ్రష్టులైపోయారు? జీవనోపాధి నిమిత్తమై వారు స్వాతంత్రము కలిగినటువంటి వారై ఉండి, పరమ తండ్రి ప్రత్యేకంగా పిలుచుకున్నటువంటి ప్రజలై ఉండి, మరి పరమ తండ్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలై ఉండి, మరి పరమ తండ్రి ప్రత్యేకమైనటువంటి జనముగా ఉన్నటువంటి వారై ఉన్నటువంటి వారు దేని కోరుకున్నారు? భ్రష్టత్వాన్ని కోరుకున్నారు. ఎట్లా అంటే వీరు సరైనటువంటి ప్రార్థనా జీవితం అంటే ఉపవాస జీవితములో గడిపేటువంటి జీవితము అనుభవం లేక వీరు భూమి మీద ఎదగటం ప్రారంభించారు. చూద్దాం ఒకసారి రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాం ఒకసారి. చదువునాను. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. హల్లెలూయా. ఎవరికంట? భ్రష్టత్వములో ఉన్నటువంటి వారికి, దాస్యములో ఉన్న వారికి. అంతేనా కాదా? దాసులై ఉన్నవారంటే అర్థం ఏంటి? దాస్యములో ఉన్నటువంటి వారు కారా వీరు? అమ్మా అయ్యా, వీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ దాస్యములు ఉన్నారా లేరా? అంటే కొంతకాలం మాత్రం జీవనోపాధి కొరకు అక్కడ వారికి సరైనటువంటి వారు ఉన్నంతకాలం మాటికి వారు పుష్టిగా ఉన్నారు. తర్వాత ఏం జరిగింది? భ్రష్టత్వం కాదా? అంటే కఠినమైనటువంటి దాసత్వంలో ఉన్నారా లేరా? మళ్ళీ చదువునా. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. హల్లెలూయా. ఎవరైతే భ్రష్టత్వం కలిగి ఉన్నారో, ఎవరైతే దాసులై ఉన్నారో అట్టి వారికి మాత్రమే స్వాతంత్రం ఇద్దామని చెప్పుకుందిరాట. తర్వాత ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసుడగును కదా. హల్లెలూయా. దేనికి దాసుడు అవుతున్నాడు మనుషుడు? ఫస్ట్ నిన్ను స్వాతంత్రముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒకసారి చూడన్నాను. మరి రోమపత్రిక తీసారా? 8వ అధ్యాయం 20 వచ్చిన చూడనా? తీయమ్మా, నువ్వు కూడా తీసుకో. 8, 12 8, 20. ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి. ఇదండి మాట. సృష్టి ఏమైనా ఎక్కడికి వెళ్ళిపోయిందట? నాశనానికి అట. సృష్టి అంతటా నాశనానికి గురవుతుంది. అక్కడ దాసత్వంలోకి వెళ్ళిపోయింది. అక్కడ తర్వాత దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు. ఇదండి మాట. ఎప్పుడైతే కఠినమైన దాస్యత్వము నుండి, భ్రష్టత్వము నుండి, అనేకమైనటువంటి అన్యాయ స్థితిలో నుండి, మనకున్నటువంటి వ్యతిరేకతలో నుండి ఎప్పుడైతే మనం విడిపింపబడినమో అప్పుడు మనందరం కాబట్టి ఏ విధంగా ఉన్నమాట? స్వాతంత్రులమయ. పరమ తండ్రి స్తోత్రం. మన దేశానికి స్వాతంత్రం వచ్చిందంటారు ఎప్పుడు? 1900 1947 ఏమొచ్చింది మన దేశానికి? స్వాతంత్రం వచ్చింది కదా. దీనికి స్వాతంత్రం కోసం ఎంతమంది పోరాడారు?
అనేకమైన వారు పోరాడారు. అవునా కదా? మన దేశానికి స్వతంత్రం కావాలి. అంతకుముందు ఎలా ఉన్నది? మన దేశం అంతా ఎలా ఉంది అంటే దాస్యంలో ఉంది. అంటే ఇతర దేశం అధికారులు వచ్చి, అమెరికా లాంటి వారు వచ్చి ఏం చేశారు? ఇక్కడ స్థాపించి, అవునా కదా, మనకున్నటువంటి యొక్క మన దేశంలో ఉన్నటువంటి యొక్క అంతా ధనాన్ని దోసుకొని మన దేశంలో ఉన్న వారంతా ఏం చేశారట? భ్రష్టత్వం చేశారు. ఈయన భ్రష్టులు చేశారు, తర్వాత దాసులు చేసుకున్నారట. అవునా కదా? అలాగనే పరిశుద్ధ గ్రంథములుగా కూడా అలాగనే భ్రష్టులుగా ఉన్నటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నారు. అదేవిధంగా ఐగుప్తు దేశం పోయిన తర్వాత వారు దేని కొరకు పోయారు? వారికి తెలుసు. మరి ఏ విధంగా అయిపోయారు తెలుసు. కానీ చివరికి ఏమైపోయారు వారు? అలాగనే దాసులు అయిపోయారు. ప్రియమైనటువంటి వాళ్ళ మనందరంగా కూడా గమనించాల్సింది ఏంటంటే, మనం స్వతంత్రంగా వచ్చిన తర్వాత, మనం స్వతంత్రం దొరికిన తర్వాత, మనం స్వతంత్ర జీవితం మనం అనుభవిస్తున్నప్పుడు మనం స్వతంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి, స్వతంత్రాన్ని అనుభవించాలి తప్ప భ్రష్టత్వం మనకొద్దు. ఉదాహరణకు ఒక మాట చెప్పుకుందాం. ఏమంటున్నానంటే, పరమతని నమ్మకం ముందు ఏం పోగొట్టుకున్నాయా? ఉదాహరణ చిన్న చిన్న మాటలు. పరమతండ్రిని విశ్వాసములో బలంగా లేనప్పుడు ఏం పోగొట్టుకున్నావు? జీవితంలో ఏం పోగొట్టుకున్నావు? చాలా పోగొట్టుకున్నావు, అంతే కదా? తర్వాత ఈ అన్ని కంటే ముందు ఈ విధంగా నష్టపోతున్నప్పుడు చూసి పరమతండ్రి దగ్గరకు రావడం జరిగింది, అంతేనా? వచ్చి ఆయన స్వరాన్ని విని ఆయనలో మనం జీవించడం మనం ఎంతో గొప్పగా ఎంచుకున్నటువంటి జీవితం మనం కనపడుతుంది. చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మెస్సియా మనలను స్వతంత్రులుగా హల్లెలూయా ఎవరు చేశారంటే స్వాతంత్రంలో? దేశమా? బైబిల్ ఒక చోట ఉంది, దేశమా భయపడకంటుండే ఒక చోట. ఆయన సంపూర్ణ కార్యముల నిమిత్తమైగా కూడా నువ్వు భయపడవలసిన లేదు అంటాడు అక్కడ. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎవరు వల్లట? మెస్సియా మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు పరమతండ్రి. స్తోత్రం. ఈ భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారు, భ్రష్టులుగా ఉన్నటువంటి యొక్క ప్రజలు, అనేక శిక్షగా పొందుతున్నటువంటి ప్రజలు, మానసికమైనటువంటి యొక్క ఒత్తిళ్లకు గురై బ్రతకలేక సావలేక సతమతం అవుతున్నటువంటి జనాంగము వారికి కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేశారట? వారు ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు దేశంలో శ్రమ పొందుతున్నప్పుడు కొంతకాలం అయిన తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టారట. ఏం చేయడం మొదలుపెట్టారు? ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అఖిల ఏం చేయడం మొదలుపెట్టారు? ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇవాళ మనకు కలిగే అటువంటి ప్రతి కార్యము ఎలా కలిగిద్ది అంటున్నా అనుకోవాలి. మనం ఎన్నుకున్నటువంటి వెనుకతేందో, ఏ భ్రష్టత్వంలో ఉన్నామో, ఏ దాసత్వంలో మనం దిగజారిపోయామో, ఏ కష్టం అనుభవిస్తున్నామో, ఏ నష్టం అనుభవిస్తున్నామో, దేని ఫలితం మనం పొందుతున్నామో దానిలో నుండి మెస్సియా మనలను ఏం చేశాడట? స్వాతంత్రులు చేశాడు. పరమతండ్రికి స్తోత్రం. మనందరం ఇప్పుడు స్వాతంత్రమా కాదా? పరమతండ్రి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనము స్వాతంత్రమే. ఎవరికి? సాతానికి, లోకములో ఉన్న భ్రష్టత్వం కలిగించేటువంటి సాతానుకు మనము దాసులము కాకూడదు. లోకములో ఉన్నటువంటి చెడు కార్యములు, చెడు క్రియలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ నడవడిక, చెడ్డ సవాసము, చెడు యొక్క జీవితము లాంటి భ్రష్టత్వానికి మనం ఎంత మాత్రము దాసులము కాకూడదు. మాకు మన సంఘంలో ఒక వ్యక్తికి ఒక చిన్న మాట తెలియపరిచాడు. ఒక మనిషి ఫోన్ చేసినప్పుడు, ఏంటి నాకు సరైనటువంటి సమాధానంగా మీరు ఉండరా అని అడిగినప్పుడు ఆ మనిషి అంటున్నారు, ఏంటి అలా ఉండటానికి అవసరం ఏంటి? మరి నీ జీవితం నా జీవితం, నీ జీవితం లాంటిది నా జీవితం కదా, నీ బ్రతుకు లాంటిది నా బ్రతుకు కదా. ఇప్పుడు నేను సరి చేసుకుంటున్నటువంటి నా జీవితాన్ని మరలా భ్రష్టత్వాలకు ఎందుకు లాగుతున్నావు అనే ప్రశ్న అయ్యా ఎప్పుడైతే వేయటం జరిగిందో అప్పుడు ఎదుటి వారికి ఎలా ఉంటుంది? అఖిల
ఎదుటి వారికి ఎలా ఉంటుంది ప్రపంచం ఇప్పుడు ఎలా ఉంటుంది ఎదుటి వారికి కరెక్ట్గా బుద్ధి చెప్పినట్టు ఉంటుంది అవునా కదా కరెక్ట్గా బుద్ధి చెప్పినట్టు ఉంటుంది ఈడిసి వంగబెట్టి ఒక్క పళ్ళను కలిసినట్టు అయితే అవునా కాదా అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట అదే గలతి కింద చూద్దాం మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. హల్లెలూయా. అఖిల ఏం చేయాలందట ఏ విధంగా అయితే విడిపింపబడ్డామో అవునా కదా ఏ విధంగా రక్షింపబడ్డామో ఏ విధంగా మనం ఎలపలకి రాబడినటువంటి వారమై ఉన్నామో ఏ విధంగా మనం స్వతంత్రులుగా ఉన్నామో అట్టి యొక్క స్వతంత్రత దినాన్ని మనం ఏం చేయాలట దాన్ని ఘనంగా వేడుకలో చేయాలి. పరమతానికి స్తోత్రం. అయ్యా ఏంటంటే ఒకసారి మరి మాకెళ్తా ఒక మాట మాట్లాడదాము. నీ తపో స్థానం యొక్క సమయం తెలుసామా అమ్మా? నీ బాప్తిసం యొక్క నెల దినము తెలుసా? నెల రోజు అదే డేటు తెలుసామా నీకు? డాడీ నీకు తెలుసాయా అమ్మా? గురువారం నిజమే. ఏ నెల అది? ఏ నెల? మేనా అయ్యా? మేనా అయ్యా? కరెక్ట్గా ఆలోచించండి. సరే అకేలా చెబుతుంది అయితే దరిదాపు అనుకున్నాయి దరిదాపు మేనే. ఎందుకు అంటే పస్కా పండుగలో ఉన్నారు కానీ బాప్తిసం మీరు పొందారా కదా? మరి మేలు ఎందుకు అవుతుంది? నీకు క్లూ ఇస్తున్నా. అబ్బా అయ్యా ఇటునయ్యా ఇటేను 31 మనకి పస్కా ప్రారంభం అయితే 31 మనకు వేడుకలు ఉంటాయని మనం అనుకొని 28 ఒక బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్. హల్లెలూయా. ఇది కరెక్ట్. నువ్వు ప్రభులో జన్మి అంటే స్వతంత్రముగా నువ్వు భూమి మీద విస్తరింపదవుతున్నటువంటి ఒక సమయాన్ని నీకు గుర్తు లేకపోతే మనం ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు నీకు క్లూ చెప్పితే చెప్పగలరా ఏదైనా? నేను ఒక మాట ఏమన్నా పస్కా గుర్తు చేసిన పస్కా ఎప్పుడు వద్దాము మనకి మేలు అవుతుంది ఎప్పుడన్నా కనుక అదే మన గుర్తు. ఇప్పుడు నేను టైం చెప్పానా లేదా? ఎందుకంటే మనకు అలా ఉండాలా. అందుకంటే ఇక్కడ ఏమన్నాడు అక్కడ స్వాతంత్రముగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఇక్కడ ఏం చేయాలట? స్థిరపడాలంట. ఎందులో? భ్రష్టత్వం నుండి అంటే ఎక్కడైతే దాస్యములో నుండి విడిపింపబడతామో అక్కడ నుండి మనం ఏం చేయబడాలంట? స్థిరపరచబడాలంట. అవునా కదా? స్థిరపరచబడి మరలా దాస్యం అనేటువంటి కాడి కింద హల్లెలూయా మరలా చేసిన తప్పు చేయకుండా చేసిన పాపము చేయకుండా ఏ విధంగా అయితే భ్రష్టత్వానికి మనం భ్రష్టత్వం వదిలామో మరలా భ్రష్టత్వం కొరకు మనం కోరుకునేటువంటి వారు భ్రష్టులే తప్ప పరమ తండ్రికి మెస్సేకు ఎంత మాత్రము ఇష్టమైన వారు కారు. వారు ఏ విధంగా ఈడిపింపబడ్డారట చూద్దాం ఒకసారి. రోమపత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడు. ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును? ఎక్కడ? 1 కొరింథీ 2 కొరింథీ 3వ అధ్యాయము 3వ అధ్యాయం 17వ వచనం అంతేనా? ఓకే. ప్రభు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. హల్లెలూయా. చిన్నకు దున్నిటి పెట్టదు కూర్చోండి. ఇక్కడ ప్రభు యొక్క ఆత్మ ఎప్పుడైతే మన స్వాతంత్రులుగా చేయబడినటువంటి యొక్క అఖిల ఎప్పుడైతే మనం ప్రభు మనల్ని స్వాతంత్రులుగా చేసింది ఏ విధంగానట అయ్యా? ఏ విధంగానట? పరిశుద్ధాత్మతో మనని. అవునా కదా? ఏమన్నా నిర్మలమా? మనం ఏ విధంగా స్వతంత్రులు చేసింది? ఎవరు చేశారండి స్వతంత్రులు? ఎవరు చేశారు? ప్రభు ఆత్మ చేసింది. పరిశుద్ధ ఆత్మ చేసింది. అవునా? ఆత్మ ఎక్కడ మీరు కలిగి ఉంటారో అక్కడ మీరు ఏమై ఉంటారట? స్వతంత్రులుగా ఉంటారంట.
ఎలా ఉంటారట? స్వతంత్రులుగా ఉంటారంట. చైతన్య త్వరగా పారిపో, ఈ స్థలం ఇది వదిలిపెట్టిపో త్వరగా. కనుక ఈ మాట నేను అంటున్నాను కాదు, కానీ అక్కడ అంటున్నటువంటి మాట అలాగనే కిందది అనుగ్రహించి మెస్సియ మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును అను కాడి కింద చిక్కుకొనకుడి. పరమ తండ్రికి స్తోత్రం. ఇదండి అమ్మా, ఎప్పుడైతే మనం భ్రష్టత్వాన్ని వదిలేమో అఖిల, ఎప్పుడైతే మన యొక్క పాత జీవితాన్ని మనం వదిలామో, ఎప్పుడైతే మన పాత రోత భ్రష్టత్వమైనటువంటి బ్రతుకుని మనం వదిలామో, మరలా తిరిగి ఆ భ్రష్ట జీవితంలో మనం అడుగుపెట్టాము అనుకోండి, ఏమవుతాం? అక్కడ చెప్పాడు కదా, ఏమవుతాం? భ్రష్టులు అవుతున్నారట, తర్వాత శాపగ్రస్తులు అవుతారట, తర్వాత వారికి మనశ్శాంతి లేనటువంటి వారు అవుతారట. ఇంకా నానా రకరకాలుగా చెప్పగలిగినటువంటి విధానము మనకు కనపడుతుంది. ప్రియా సంగమా, మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. సామెతల గ్రంథము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం ఉంది. ఇక్కడ సత్యమును నమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. పరమ తండ్రికి స్తోత్రం. ఏం చేయాలట? సత్యమును అమ్మివేయక దాన్ని ఏమను కొని ఉండండి అంటాడు అక్కడ. అమ్మా, సత్యమును ఏం చేయాలట? సత్యమని సామెతల గ్రంథం 23 సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును హల్లెలూయా. ఇక్కడ ఎన్ని ఉంచుకోమన్నాడయ్యా? ఫస్ట్ జ్ఞానం అన్నాడు. ఉపదేశం ఫస్ట్ జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? గ్రహించేది. విమలమ్మ అయ్యా, జ్ఞానం అంటే ఏంటి? గ్రహించేది. ఏం గ్రహించాలంటే ఇది చెడు అని లేక ఇది మంచి అని గ్రహించే మనసు మనకు కలిగి ఉండాలి ఫస్ట్. అవును కదమ్మా? నేను కొంతమంది చెప్పుకుంటాను, ప్రతి వారం చెప్తున్నామంట, ఇదిగో మీరు ఇలా భ్రష్టత్వం కలిగి ఉన్నారు, నీ పిల్లలు భ్రష్టమై ఉన్నారు, మీ కుటుంబం భ్రష్టమై ఉన్నారు, జాగ్రత్త 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 అమ్మా. అయ్యా, ఇంకెంతకాలం మనం భ్రష్టత్వంలో ఉందని చెప్పండి. మనం భ్రష్టత్వమును వదిలివేసి ఎక్కడ 2 పేతురు పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనం ఏమండు? తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి. ఎవరన్నారట అక్కడ? అయ్యా ఎవరన్నారు? 2వ పేతురు అయ్యా, 2వ పేతురు 2వ అధ్యాయము 19వ వచనం మొట్టమొదటి చదువుకున్న వాక్యం అదే. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్ర్యము ఇద్దుమని చెబుతురు. పరమ తండ్రికి స్తోత్రం. ఎలా ఉంటున్నట? భ్రష్టత్వమునకు దాసులై ఉండి ఉన్న అట్టి వారికి మాత్రమే అన్నమాట. అవునా కదా? మనకి ఇప్పుడు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందయ్యా? భ్రష్టత్వము నుండి విడిపింపబడినప్పుడు. అవునా కదా? అమ్మ తలకాయలపడి అందరూ ఎందుకు ఉత్సాహంగా ఉన్నారా? ఆత్మ సంచరిస్తుంది అక్కడ, గమనించాలి మీరు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ అయ్యా ఏమన్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి విషయం కదా. మెస్సియా ఆత్మే మనల్ని ఏం చేసినట్ట? స్వతంత్రులు చేశాడట. ఇంతకుముందు చదువుకున్నాక మనం స్వతంత్రులు చేశాడట. అట్టి సత్యం మనం ఏం చేయాలట? కొని ఉండాలట. తర్వాత ఫస్ట్ ఏం చెప్పాడు? జ్ఞానము. అవునయ్యా, జ్ఞానం అంటే ఏంటట? గ్రహించేది. జ్ఞానము అనగా గ్రహించేది. రెండోది ఏంటయ్యా? ఉపదేశం అంటే ఏంటి? బోధించే వాక్యమును. బోధించే వాక్యము ఎందరు వింటున్నారు, ఎందరు గ్రహిస్తున్నారు, ఎందరు అనుసరిస్తున్నారు, ఎందరు మేలు పడుతున్నారు, ఎందరో కొన్నారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట
ప్రభు యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మార్గములో సత్యం అనేటువంటి ఈ యొక్క విషయాల్లో నుండి భ్రష్టత్వం నుండి తొలగిపోయి మనము స్వాతంత్ర్యమును పొందిన తర్వాత మనము ఎన్నిసార్లు మనం కొనటం అంటే ఏంటి చేయ ఒక వస్తువుకి వెలబెట్టడం, అవునా కదా? కొనటం అంటే పరమ తండ్రి వాక్యాన్ని మనము అనుసరించడమే. ఇవాళ ఉదయకాలము నిజంగా ప్రపంచంలో ఎక్కడి నుంచా? ఖమ్మం నుంచా? మీ ప్రయాణం ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచా? ఖమ్మం నుంచి. అమ్మ మీరు ఎక్కడి నుంచి అమ్మా? అమ్మా కొత్తగూడెం లాగలాప ఇంకెక్కడ? స్పీడ్ చెప్పు. చూడండి, కొత్తగూడెం అవతల అంటే సుజాత నగర్ అవతల, అక్కడ నుండి పరిగెత్తుకొని ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు పరమతండ్రి మందిరానికి వచ్చారు. కొత్తగూడెం ఎక్కడ? కొత్తగూడెం అవతల సుజాత నగర్ ఎక్కడ? అలాగనే ఇక్కడ ఖమ్మం ఎక్కడ? పరిగెత్తుకొని వచ్చారు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? వెలబెట్టి వచ్చారా? పుట్టుకు వచ్చారా? డబ్బులు పెట్టి వచ్చారా? అంటే ఖర్చు పెడితే ఇక్కడ చేరారా? లేక రెక్కలతో వచ్చారా? అట్లా లేచి అయ్యా ఎలా వచ్చారు? రెక్కలతో రాలేదు కదా, వెలబెడుతున్నా కదా. నువ్వు బండి మీద వచ్చావు అనుకో, బండికి పెట్రోల్ వేల వద్దా? దానికి వేల కొంటాం కదా. అంటే సత్యాన్ని గ్రహించడానికి మాత్రమే. కొంచెం సైడ్ వేసుకున్నానా, నాకు వీడియో అడ్డం అవుతుంది కనుక మనము కొనాలండి. ఏం కొనాలా? సత్యాన్ని కొనాలి. ప్రయాసపడి వచ్చావు, సత్యమును గ్రహించాలా. అలాగే నేను ఇక్కడ చెప్పినటువంటి మాట గలతీ మీరు చదువుకుని నేను చదువుతున్నానండి. గలతీ అక్కడ అంటే 5వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి మెస్సియ మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. ఇదంటే మనం కోరుకునేది. మనం ఇప్పుడు ఏమై ఉన్నాం? ఇప్పుడు స్వతంత్రమై ఉన్నాం. ఏ విషయంలో స్వతంత్రమై ఉన్నాం? మన భ్రష్ట జీవితం నుండి స్వతంత్రమైనాం మనం, అవునా కదా? ఈరోజు ప్రపంచం అంతటా ఏం చేస్తున్నాయా? నువ్వు వీడియోలు కూడా పెట్టే ఉంటావు, వాట్సాప్లు కూడా పెట్టే ఉంటావు. స్వతంత్ర దినోత్సవం ఏదది? స్వాతంత్ర దినోత్సవం. అయ్యా నీ వాట్సాప్లలో పెట్టావా? పెట్టకపోతే పెట్టిన చూసావా? మరి ఇవన్నీ దేన్ని బట్టి పెడుతున్నారు వీరు? అసలు ఏం గ్రహిస్తున్నారు వీరు? ఏం అనుసరిస్తున్నారు వీరు? కనుక అయ్యా దాసత్వంలో ఉన్నటువంటి ప్రజలను చూసింది ఎవరు? పరమతండ్రి కాదా? అమ్మా ఎవరమ్మా? దాసత్వంలో ఉన్నటువంటి ప్రజలను చూసింది ఎవరు? పరమతండ్రి కాదా? దాసత్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ పరమతండ్రి మొరపెట్టారా లేదా? అలా మనం కూడా అడగాలా వద్దా? మనం చెప్పాలా వద్దా? అడగాలా వద్దా? చెప్పుకోవాలా వద్దా? నీ కష్టాలు పోవాలంటే నువ్వు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి మీరు స్వతంత్రంగా రావాలని ఉందా మీకు? అలాగే మీరు కష్టాల్లో నుండి విడిపింపబడి స్వతంత్రంగా బతకాలని ఆశపడుతున్నారా? అలాంటి స్వతంత్ర జీవితము నువ్వు కలిగి ఉండాలని ఆశపడుతున్నారా? ఈ స్వతంత్రమైనటువంటి అనేకమైన రుజువు పరమతండ్రి పట్ల మీ సాక్ష్యాన్ని రుజువు చేసేటువంటి మంచి సాక్షులుగా ఉన్నారా? మేము బాప్తిని తీసుకున్నాం కానీ మా శ్యామ అయితే తెరలేదు. ఇంకా మేము భ్రష్టత్వం కూరపోయిన తర్వాత ఇంకేం చేస్తాం? ఏమండి, నేను వెళ్తుంది ఎవరు? భ్రష్టుడు కదా. నాకు ఇది వెళ్ళలేదు, ఇది కాలేదు, పోలేదు. ఏంటయ్యా అది అంతా? భ్రష్టులు. ఎవరంట వారు? భ్రష్టులు. చూద్దాను ఒకసారి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక తీసేవన్నాను 7వ అధ్యాయము 22 వచనం చూడన్నా. ప్రభువునందు ఇదండి మాట. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రమును పొందినవాడు పరమతండ్రి స్తోత్రం. అమ్మా, మందిరానికి వచ్చే వారందరుగా కూడా స్వాతంత్రం పొందినటువంటి వారు కానీ దీన్ని గ్రహించలేకపోతున్నారు, అవునా కదా? స్వాతంత్ర ప్రసంగం ఎప్పుడైనా విన్నావాయా? స్వాతంత్రాన్ని గురించి ఎప్పుడైనా ప్రసంగం విన్నారా? వీడియో చూస్తున్న అందరూ కూడా స్వాతంత్రం గురించి మీరు ఎంతవరకు విన్నారు? మీరు దాన్ని ఏ విధంగా మీరు పొందుతున్నారు? అది కాంటాడు ఇక్కడ. ఏమన్నాను అక్కడ? స్వాతంత్రమును పొందిన వాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు హల్లెలూయా. ఇదండి మాట. నువ్వు స్వతంత్రంగా ఉన్నావా? నువ్వు పిలువబడ్డావు, అవునా కదా? ఎవరు పిలిచారు నిన్ను? మెస్సీ పిలిచాడు. వాక్యం ఉందా లేదా అక్కడ?
మెస్సియా పిలిచాడు నిన్ను. మెస్సియా పిలిచి నేను ఏమంటున్నా అక్కడ, నిన్ను స్వతంత్రులుగా నడిపిస్తా, నిన్ను స్వతంత్రంగా జీవింపజేస్తా, నీకు స్వతంత్రంగా నీకు ఏ అడ్డు లేకుండా నేను నడిపిస్తా. కనుక అట్టి స్వతంత్రం ఈనాడు మనం ఎంతమంది పొందుతున్నాం? అట్టి స్వతంత్రం ఈనాడు మనం ఎంతమంది అనుసరిస్తున్నాం? ఈనాడు స్వతంత్రంగా ఎంతమంది రుజుపరచబడుతున్నాం? అట్టి యొక్క స్వతంత్రంలో ఉన్నామని సంతోషిస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఈనాడు ఎంతమంది ఉన్నారు? దేవుని నమ్మిన వారు కావచ్చు, దేవుని నమ్మనటువంటి వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ స్వతంత్రత గురించి ఎప్పుడైనా గ్రహించావా ప్రియనా సహోదరి సహోదరుడా? స్వతంత్రత ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఎవరిచ్చారు నీకు స్వతంత్రత? ఎవరిచ్చారు నీకు స్వతంత్రత? ఒక ఆయన అంటాడు, ఆయనకి ఏం తెలిసిన 7 సంవత్సరాలకు అనుభవం లేదన్నాడు సంజయరావుకి. అయ్యా, సంజయరావుకి అనుభవం లేదంట. నిజంగా నాకు అనుభవం లేదు. పరమతండ్రి అనుభవం ఉంటే చాలు. లోక అనుభవం, లోక తెలివి, లోక ఈ అటువంటి నాకెందుకు భ్రష్టమైనవి? అవునా కదా? అయ్యా, ఇదొక పాపం అండి. ఏంటది? తాగుబోతు పాపం ఉందనుకోండి, తాగుడనే పాపం ఉందనుకోండి. ఈ పాపమును మనము వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మట్టుకుంటే ఏమైంది? మరల భ్రష్టత్వంలోకి దిగినట్టే కాదా? పోయినట్టే కాదా? రైట్. అలాంటి యొక్క ఒకటే కాదు, అబద్ధం కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, ఇలా ఆజ్ఞలో ఉన్నటువంటి ఏదైనాను మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ మనము ఆయనలో తపోస్థానము చేయబడినంత వరకు మాత్రమే మనం భ్రష్టం. అవునా కదా? అఖిల అర్థమైందన్నా మీకు? తపోస్థానము చేయబడి వరకు మాత్రమే, చేయబడకుండా ఉన్నంత వరకు మాత్రమే ఈ భ్రష్టత్వంలో ఉన్నటువంటి యొక్క గుర్తు. అవునా కదా? భ్రష్టత్వంలో నుండి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మెస్సియాలో మనం పిలువబడిన భ్రష్టత్వం నుండి తీసివేయబడి స్వతంత్రులుగా చేశాడు కమ్మని. అవునా కదా నాన్న? పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రమును పొందినవాడు ఆ ప్రకారమే. కొరింథీయులకు చదువుతున్నాను నేను 7వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ స్వాతంత్రము నుండి ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. హల్లెలూయా. ఎవరు దాసుడట? క్రీస్తు దాసుడు. మెస్సియా దాసుడు. లోకానికి దాసుడు కాదు. నువ్వు ఎవరికి దాసుడివి? నువ్వు అంటే అనేకమైన చెడు కార్యాలకు దాసుడువా? కాదు. చెడు క్రియలకు దాసుడువా? చెడు బ్రతుకుకు దాసుడువా? దేనికి దాసుడు మీరు? అయితే అలాంటి వాటికి మనం దాసులము కాకూడదు. అందుకొరకే అలా చెబుతున్నటువంటి మాట. ఆవినానా ఇక్కడే ఉండగానే అమ్మ చూడండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అంటాడు. చూద్దాం ఒకసారి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు హల్లెలూయా. ఇది మాట అండి. ఎలా ఉన్నారట? స్వతంత్రులుగా ఉండటానికి మాత్రమే మీరు పిలువబడ్డారు తప్ప భ్రష్టత్వములకు పోవటకు మాత్రం మీరు స్వతంత్రులు కాదు. అవునా కాదా అయ్యా? అవునా కాదా? భ్రష్టత్వం మరలా మనం అడుగేసినాం అనుకోండి, బుర్రలు అడుగు పెట్టినాం అనుకోండి, బుర్రలు అడుగు పెట్టగానే ఏమైద్దామా? బొత్త కాదా? ఆ బుర్రతో పోయి పడుకుంటావా? దుప్పట్లు కప్పుకుంటావా? ఇంట్లో అడుగుపెట్టి తిరుగుతావా? ఒకళ్ళు అడుగు పెట్టిన అనుకో అఖిల ఏమంటది? చిచ్చి ఏంటి నువ్వు ఎట్లా బుర్రతో వచ్చినావు? అవునా కదా? అవునా అంటారా? బుర్రతో ఎట్లా కొద్ది నువ్వు ఏమంటారా? కనుక అదండి పరిస్థితి. ఏంటంటే ఇదండి. అదేవిధంగా కంటిన్యూ చేయాలి. మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. అయితే ఒక మాట ఆ స్వతంత్రమును ఇక్కడ బాగా గమనించాలా. ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. అది మాట అండి. ఎలాగనట? స్వాతంత్రముకును శరీర క్రియల ద్వారా హేతువు చేసుకోవద్దట. హేతు అంటే అర్థమైంది నాన్న? మరలా చేసి వ్యతిరేకత ఏర్పాటు చేసుకున్నట్టే కదా. నువ్వు పరమతల్లిని ఎన్నుకున్న తర్వాత, స్వతంత్రంగా పిలువబడిన తర్వాత, స్వతంత్రంగా చేయబడిన తర్వాత మరలా తిరిగి ఆ భ్రష్టత్వంలో అడుగుపెట్టినప్పుడు నువ్వు శత్రువా మిత్రుడువా? యాశ్వమస్య వారికి నువ్వు శత్రువా మిత్రుడువా? ఈనాడు పిలువబడిన వారందులారా మీరు జాగ్రత్త, మీరు గమనించాల వాక్యాన్ని.
మీరు మెస్సీకు పిలువబడినటువంటి వారై ఉంటే, మీరు స్వతంత్రం కలిగినటువంటి వారై ఉన్నట్లయితే, మీరు నిజంగా మరల మీరు భ్రష్టత్వములో మీరు వదిలిపోవాలని ఆశతో పరమతండ్రి మెస్సీ వారు పిలిస్తే, శరీర క్రియల ద్వారా ఏదో చేసుకొని మరలా భ్రష్టత్వంలోకి దిగిపోతున్నారన్న సంగతి మనం ఎందుకు గ్రహించకూడదు? అమ్మా, ఎందుకు గ్రహించకూడదు? అది అవునా కదా? ఎందుకు గ్రహించకూడదు? అందుకే గ్రహింపు లేని వారిని ఏమంటారట? మూర్ఖులు. అమ్మ అఖిల, ఎక్కడ ఆలోచిస్తున్నామ్మా? చేతి కట్టకుండా మంచిగా చేద్దగా. అయ్యా, జ్ఞానం లేని వారిని ఏమంటారా? మూర్ఖులు కదమ్మా. పని చేత కాని వారిని ఏమంటారు? అనుభూతులు కదా. తర్వాత పోకులు మారు, బయట పోతులు కొట్టేవాడిని ఏమంటారు? పోకులు మారు కదా. ఇలా పేర్లు పెట్టుకుంటూ పోతే అనేకమైన రీతిలో కొన్ని. మరి అందులో మీరెవరు? మీ పాత్ర ఎవరు? మీ పాత్ర ఇందులో ఏది ఒకటి? ఏ పాత్ర కలిగి ఉన్నారు? పండుబోతులా? తిరుగుబోతులా? తర్వాత స్వభావం కలిగినటువంటి విధానంలో ఉన్నటువంటి ఏ పాత్రత కలిగి ఉన్నాం మనం? అట్టి యొక్క పాత్రకు మనం ఏం చేయబడాలట? పడ్డవారన్నమాట మనం. అవునా కదా? విడిపింపబడినటువంటి వారు మాట. అలాగనే ఏమంటున్నాయా? శరీర క్రియలకు హేతువు చేసుకోనక ప్రేమ కలిగిన వారమై అబ్బా ఉండుట ఒకరికొకరు హల్లెలూయా. ఒకరికొకరు మనం సమాధానం కలిగి ఉండాలట. ఒకరికొకరు మనము ప్రేమింపబడిన వారమై ఉండాలట. ఒకరికొకరు మనము సహాయకులుగా ఉండాలట. ఒకరికొకరు మనము ఎలా ఉండాలట? అయ్యా, అనుసంధంగా సంబంధము కలిగినటువంటి వారిగా ఉండాలన్నట. అవునా కదా? ఇప్పుడు స్వాతంత్రం ఎక్కడుంది? స్వాతంత్రం మనలోనే ఉందా లేకపోతే ఎక్కడుంది? దేశంలో ఉందా మనలో ఉందా? స్వాతంత్రం ఎవరు ఇవ్వాలా? పరమతండ్రి ఇవ్వాలా వద్దా? పరమతండ్రి స్వాతంత్రం ఇవ్వకపోతే నీ దేశానికి ఎట్లా స్వాతంత్రం వస్తుంది? ఆనాడు పరమతండ్రి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళందరూ మొరపెట్టినప్పుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించి కాలాన్ని తీసుకురాలేదా? అది స్వాతంత్రం కాదా? ఈనాడు ఇదివరకు అమెరికా అనేకమైనటువంటి యొక్క వారు ఎవరంటే ఏ దేశం వారయ్యా? మన దేశాన్ని ఆక్రమించిన వాళ్ళు ఎవరు అయ్యా? అప్పట్లో ఉన్న దొరలు ఎవరు? ఏ దేశం నుండి మన ఆక్రమించారు? ఏ దేశస్తులు మన దేశాన్ని పరిపాలించారు? ఇతర దేశస్తులైనటువంటి వారే కదా మన ఇండియాని పరిపాలించింది. మన ఇండియాని దోచుకుంది ఎవరు? వారే కదా. అవునా కదా? ఇతర దొరలే కదా, తెల్ల దొరలే కదా. వారి నుండి స్వాతంత్రం ఎలా వచ్చింది అంటే మహనీయులు గొప్పవారు. అవునా కదా? మహనీయులు గొప్పవారు. వారి పేర్లు చెప్పుకోవడానికి నాకు సరిపోయాను, చాలా పేర్లు ఉన్నాయి. అవునంటారు కాదంట. ఉదాహరణకు ఒక పేరు గుర్తు చేసుకున్నాను. అందరికీ దేశమంతటికి సరిపోయేటువంటి ఒక పేరు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉండాలనుకుందని ఆయన దేశాన్ని స్వతంత్రం తెచ్చాడా లేదా? ఏ విధంగా పోరాడా అంటే తెల్లవారి మీద పోరాడి తెచ్చుకున్నటువంటిది. అలాగనే ఇశ్రాయేల్ ప్రజలు ఎలా తెచ్చుకున్నారు? ప్రార్థన చేసి స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాని? భ్రష్టత్వం తెచ్చుకుందానా? అందుకొరకు ఈ భ్రష్టత్వం మనకు సరైనది కాదు. భ్రష్టత్వ జీవితం మనకు సరైనది కాదు. భ్రష్టత్వమైన నడిపింపు మనకు సరైనది కాదు. భ్రష్టత్వమైన సాహసం మనకు సరైనది కాదు. భ్రష్టత్వమైనటువంటి యొక్క విస్తరణ ఎంత మాత్రము కానే కాదు అమ్మా, కానే కాదు. అందుకొరకు పరమతల్లి ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రముల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప మనం ఇక మీదట మనం ఎంత మాత్రం కాకూడా కడగబడిన తర్వాత ఆత్మ ద్వారా పిలువబడిన తర్వాత మరలా శరీర క్రియల ద్వారా, శరీర ఆచరణ ద్వారా, శరీర యొక్క సాహసము ద్వారా, శరీర యొక్క వేచల ద్వారా మరలా మనం భ్రష్టత్వం కొరకు కూరుకొని దాన్ని అతుక్కొని పోవటానికి మనం సరైన పాత్రదారులు కాదని ఎరిగి పరమతంలో మనము ప్రార్థన రూపంలో మనం మరలా స్వతంత్రంలో హౌటకును మనము సిద్ధపడ్డాం. పరమ తండ్రి వాక్యమును దీవించి వెచ్చించునుగాక. మీ అందరికీ వందనాలు.